ఇవాళ ఇక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణ ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తరఫున భరాయించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రధానం అని చెప్పి అందరూ అంటారు. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా ఇంకా కావాలి అని అనిపిస్తుంది, కానీ అన్నం వడ్డించిన తర్వాత నిజంగా కడుపు నిండిన తర్వాత ఇది చాలు అని మనకి తెలియజేసేది భోజనం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారి జన్మదినాన ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ భోజన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అయ్యేటువంటి ఖర్చు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరిస్తాము. అయితే చాలా మంచి కార్యక్రమం ఇది, కానీ చాలా శోచనీయం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ని ఎత్తివేసి ఈ అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని వారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చేటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా వారు మలచడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో వారు తిరిగి 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. కనుక వారు చేస్తున్నటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఆశీర్వాదం సహకారం అందించాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సెప్టెంబర్ 2వ తారీఖు నుండి అక్టోబర్ నెల చివరి వరకు కూడా చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉందో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ వర్గం ఆ వర్ణం అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు. మీడియా ప్రజలందరికీ నమస్కారం. మొన్న గోదావరి వరద తీవ్రత పెరిగినప్పుడు గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సెకండ్ వార్నింగ్ వచ్చిన తర్వాత ఆనవాయితీగా ఏదైతే లంకల్లో ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకి తీసుకురావడం, వారు మళ్ళీ ఫ్లడ్ లెవెల్స్ తగ్గేంత వరకు కూడా ఇక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి భోజనాలు పెట్టడం, మెడికల్ క్యాంపులు పెట్టడం అన్నది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం. దాంట్లో భాగంగా మొన్న జరిగినప్పుడు కూడా వారిని తీసుకురావడం, రాజమండ్రి చందా సత్రంలో ఉంచడం, ఇప్పుడు ఏదైతే వరద తీవ్రత తగ్గడం వలన వాళ్ళందరికీ ఏదైతే ప్రభుత్వం నుంచి 3,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు ఏదైతే బియ్యం 25 కేజీలు, కందిపప్పు, బంగాళదుంప, ఉల్లిపాయ, పామాయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా వారికి ఇచ్చి మరలా లంకలకి ఏదైతే వాళ్ళ జీవనోపాధి కోసం వెళ్తారో అక్కడికి వాళ్ళందరికీ కూడా ఇవి ఇచ్చి ప్రభుత్వమే వాళ్ళని అక్కడికి లంకలకి వెళ్ళే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఎవరికి సమస్య వచ్చినా రాష్ట్రంలో ప్రకృతి వలన ఆ సమస్యల వలన వాళ్ళు ఏదైతే నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఆదుకునే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. మీరు గమనించినట్లయితే ఆనవాయితీగా లంకల్లో ఉన్న వారికే ప్రభుత్వం నుంచి నిత్యావసర వస్తువులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజున 45వ వార్డు ఏదైతే రాజమండ్రి సిటీలో ఇందిరానగర్ దగ్గర రాజీవ్ గాంధీ కాలనీలో కూడా 60 కుటుంబాలు దశాబ్దాలుగా నీట మునుగుతా ఉన్న ఏనాడు కూడా ప్రభుత్వం నుంచి నిత్యావసర వస్తువులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. అంటే కష్టం ఎక్కడున్నా ఎన్డీఏ కూటమి వచ్చి వాళ్ళు ఆదుకుంటా ఉంది, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా కోరుకునేది ఒకటి, ఎప్పుడు ఈ సమస్యలు రాకూడదనే దేవుణ్ణి కోరుకుంటాం. వచ్చినా వారికి ఏ విధమైన
ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము ఇస్తామని భరోసా కల్పిస్తా ఉన్నాం. రాజమండ్రిలో మనకు ఎక్కువగా గోదావరి రావడం, తదుపరి ఎవరైతే లంకల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాసాలకి పంపించి సందా సత్రంలో ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి ఒక షెల్టర్గా, అది అప్పట్లో పుష్కరాల టైంలో సందా సత్రం ఏర్పాట్లు ఇంత ప్లేస్ పెట్టి ఇక్కడ గదులు సత్రం కట్టిన విలువలు ఎప్పుడైనా గోదావరి వచ్చినప్పుడు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ పునరావాస కేంద్రంగా ఇది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు వీళ్ళకి ఇవ్వాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, డబ్బులు పంపిణీ కానీ, బియ్యం, గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేని వసతులన్నీ కూడా వీళ్ళకి ఏదైతే గోదావరి వరదల్లో వీళ్ళు నివాసాలు కోల్పోయి ఉన్న వాళ్ళందరికీ కూడా శాశ్వత నివాసాలు కూడా ఇచ్చే ఏర్పాట్లలో ఆయన ఒక ప్రణాళిక తీసుకున్నారు. అలాగే 46-45 వార్డుల్లో కూడా ఎప్పుడూ లేని ముంపుకు గురైన వ్యక్తులకు ఆయనే దగ్గరుండి స్వయంగా నిత్యావసర వస్తువులు పునరావాస, వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కూడా లేని పరిస్థితి వస్తే దగ్గరుండి ఎమ్మెల్యే గారు వారికి చూపడం, అక్కడున్న మా పార్టీ నాయకులు, పార్టీలకు అతీతంగా ఎవరైతే ముంపుకు గురయ్యారో వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే గారు సారథ్యంలో ఆదుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడున్న టీముకు ఇక్కడ చూసిన అధికారులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. వెంకటరామయ్య గారు పద్మశ్రీ బిరుదాంగితులు, పత్రికా వారిని మరి అదేవిధంగా ప్రోత్సహించి డోనర్స్ అందరికీ కూడా సంఘం తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ర్యాలీకి వెంకటరామయ్య గారు అక్కడ రావులపాడని, తర్వాత సినీ ఫీల్డ్ అక్కడ వారి చేసుకుని అక్కడ స్థిరపడిన గొప్ప వ్యక్తి. ఆయన సంఘంగా ర్యాలీంగ్ అన్న అని చెప్పేసి చాలా ముందుగా కాకేసి పక్కన కూర్చోబెట్టిన అన్న పిలిపించుకున్న మరి గొప్ప వ్యక్తి ఉన్నా. మరి అదేవిధంగా ఈవేళ టౌన్లో ఆహ్వానాన్ని మన్నించి యొక్క చరిత్ర భావితరాలకి అందించాలి, వారిని చిరస్మరణీయులుగా భావితరాల ముందు ఉంచాలి అని ర్యాలింగ్ అనే ఆయన లేకపోతే ఆ సినిమా లేదు. అందులోనేటువంటి ఒక ముఖ్య పాత్ర ఆయన ర్యాలింగ్ ఆ సినిమా. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసి కావడం మరి మనందరికీ కూడా గర్వకారణం. ఆయన రావులపాలెం దగ్గర రావులపాడు అనే గ్రామంలో జన్మించడం జరిగింది. మరి చాలా తొలి రోజుల్లోనే తెలుగు సినీ రంగంలో ప్రవేశించి ఎంతో కష్టపడి మరి ఆయన ఒక ఉన్నత శిఖరాలను చేరుకోవడం జరిగింది. మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి తొలితరం కమెడియన్ ఆయన. భారతదేశంలోనే కళారంగం నుంచి అన్ని సినిమా ఇండస్ట్రీస్ నుంచి కూడా చూసినట్లయితే మొట్టమొదటి కమెడియన్గా ఆయన పద్మశ్రీ కూడా అందుకోవడం జరిగింది. పెద్ద పెద్ద అందరికంటే ముందుగా కూడా తెలుగు రంగం నుంచి పద్మశ్రీ ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అటువంటి పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే అరుదైన అవకాశం మా గౌడ చెట్టిబల్జ సంక్షేమ సంఘానికి దక్కింది. ఆ అవకాశం ఈ సంఘానికి దక్కడానికి ముఖ్య కారణమైనటువంటి మా సంఘీయులైనటువంటి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ముందుగా పత్రికాముఖంగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజల్ని, అయ్యా ప్రజలారా, మీ గాఢ నిద్రలోంచి మేల్కోండి, రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా జెండాపై కపిరాజు లేచిపోతున్నాయి,
మీరు నిద్రపోతే ఏమి ఉండవు ఇక్కడ ఏమి మిగలవు అని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి వేళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాల్లో కంబైన్డ్ గా రన్ చేసుకునే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరి దుకాణం వాళ్ళే, మీ రాష్ట్రంలో ఎన్ని మీరు, మా రాష్ట్రంలో మేము రన్ చేసుకుంటామని అన్నారు. మొన్న రీసెంట్ గా జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన అడ్మిషన్స్ లో మన రాజమండ్రిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విద్యాపీఠాన్ని సాహితీ పీఠానికి అడ్మిషన్స్ ఇవ్వలేదండి. ఏంటి అంటే మీకు మాకు సంబంధం లేదు అన్నారు. ఈవేళ రాజమండ్రిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు సాహితీ విద్యాపీఠానికి 16 ఎకరాల ల్యాండ్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీన్ని పీఠాన్ని తీసుకెళ్లి తిరుపతిలో పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ తోటి ఆల్రెడీ గవర్నమెంట్ తిరుపతిలో ఒక ల్యాండ్ కూడా 8 acres తీసుకోవడం జరిగింది. మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పొట్టి శ్రీరాములు తెలుగు సాహితీ పీఠం పోవడం అంటే మరి మనకి చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే రాజమండ్రిలో అంటే ఒక సాంస్కృతిక రాజధాని, ఇది తెలుగు యూనివర్సిటీలో ఉండాలి అంటే రాజమండ్రిలోనే ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ విద్యాపీఠాన్ని మీరు యూనివర్సిటీగా మార్చి రాజమండ్రిలోనే ఇక్కడే కంటిన్యూ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. నేను వారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ కన్వీనర్ గా రాజమండ్రికి రావడం జరిగింది. మాది వాసవి సేవా సమితి, ఆలయ స్వచ్ఛంద సేవా సంస్థ. మాది వచ్చి టెంపుల్లో సేవలు చేయటం, లేని వారిని ఆదుకోవటం చేయటం జరుగుతుంది. మొన్న విజయవాడలో ఫ్లడ్ నిమిత్తం 2 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి అక్కడ సేవ చేయటం జరిగింది. ఇప్పుడు నేను వచ్చిన కారణం ఏంటంటే వారాహి రథయాత్ర ఈ నెల 22న తిరుపతిలో బయలుదేరుతుంది. 22న బయలుదేరి అక్కడ నుండి నెల్లూరు, తర్వాత విజయవాడ, గుంటూరు మహారుద్రయాగం జరుగుతూ తర్వాత రాజమండ్రి పట్టణంలో మన స్టేడియం దగ్గర పొద్దుట 6 గంటలకి రథయాత్ర మొదలవుతుంది. రాజమండ్రి చుట్టూరు తిరుగుతూ స్టేడియం దగ్గరికి చేరుకుంటుంది. స్టేడియం దగ్గర నుండి పొద్దుట 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పాదయాత్ర పూర్తయ్యాక 5 గంటలకు మహారుద్ర హోమం జరుగుతుంది. ఆ హోమంలో ఫ్రీగా మొత్తం ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకి పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాస్ ఇచ్చాక వాళ్ళు లోపల ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 8 గంటల వరకు హోమం జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్లు, తర్వాత హోమానికి వచ్చే వాళ్ళకి బట్టలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నమస్కారం, నా పేరు బాబ్జీ మాస్టర్, బీజేపీ పార్టీ టీచర్ సెల్ కన్వీనర్ని, విశ్వకర్మని. అయితే వీరు సుబ్రహ్మణ్యం గారు, గుడివాడ వెంకటేశ్వరరావు గారు ఈ కాతేరులోని మల్లైపేటలో కాతేరులో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వకర్మ భగవానుల వారి కళ్యాణాన్ని మా అద్భుతంగా చేశారు. వీరి ఆధ్వర్యంలోని ఇక్కడ ఉన్న విశ్వకర్మలందరూ కలిసి ఎంతోమంది విశ్వకర్మలకు గౌరవించడం జరిగింది. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా ఎంతో గొప్పగా రాజమండ్రిలో చాలా చోట్ల విశ్వకర్మ జయంతి జరుగుతున్న సందర్భం జరుగుతుంది. కానీ వీరి ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో ఒక దగ్గర లేదంటే ఒక 25 సంవత్సరాల పైనుంచి ఇక్కడ విశ్వకర్మ జయంతి జరగడం మా విశ్వకర్మలందరికీ గర్వకారణంగా మేము భావిస్తున్నాం. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ధన్యవాదాలు. విశ్వకర్మ భగవానుడు పుట్టి కొన్ని వేలు సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా జరిగి ఉంటుంది. ఈ 6 రోజున ఆయన పుట్టారు. అంటే ఆయన పుట్టాక
ఈ దేవతలందరినీ కూడా సృష్టించినాడు ఆయనే, విశ్వకర్మ భగవానుడు. అప్పుడు భూమి ఆకాశం ఇవన్నీ కూడా అప్పుడే పుట్టినాయి. తర్వాత మా దైవం, మా కులదైవంగా కూడా మా విశ్వకర్మలు అందరూ కూడా పూజించుకుంటాం. అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఆయన్ని విశ్వకర్మ ఫైనాన్స్ అనేది విశ్వకర్మ భగవానుడి గురించి ఆయన కూడా ఇవాళ సెలవు కూడా ప్రకటించారు గవర్నమెంట్ ద్వారాగానే. శ్రీ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జయ శ్రీ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానింపబడ్డారు. అందరూ సంతోషంగా వారి కుటుంబాలందరూ కూడా సంతోషాలుగా ఉండడం కోసం పూజ ప్రారంభించడం సంతోషం. ఆది పురుషుడైన విశ్వకర్మ గారికి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుతున్నాము. ఆ విశ్వకర్మ గారి పూర్తి ఈ జన్మాంతరం కూడా మా విశ్వబ్రాహ్మణులందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ విశ్వకర్మ జయంతి సందర్భంగా చేసుకుంటున్నాము. సందర్భంగా విశ్వకర్మ లోకానికి దేశానికే కాకుండా ప్రపంచం అంతా కూడా విశ్వకర్మకి వస్తువులన్నీ సమకూర్చిన మహానుభావుడు. ప్రతి వృక్షంలో కూడా వచ్చాడు. చెప్పండి.
పలికిన చాలు